జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేరుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి జాతీయ న్యాయకత్వం అనేది ఏదైతే ఉందో కరిగేనో రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాత్రం కాదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకత్వం మోడీ, అమిత్ షా వాళ్ళ అగ్రనాయకులే వీళ్ళకు నాయకులు తప్పితే తెలంగాణ కాంగ్రెస్కు జాతీయ నాయకత్వం లేదు. బీజేపీ కన్సర్న్లోనే తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ పనిచేస్తూ ఉన్నారు. నేను ఎందుకంటా ఉన్నానంటే, పాలించడం చేతగాక, పాలించే సత్తా లేక, పాలించే కనీస అవగాహన లేక నీ ఇష్ట రాజ్యం ప్రవర్తించుకుంటూ సమస్యల కాడికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి పదవి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి దగ్గర మీరు చేతులు ఎత్తేస్తున్న విధానం చూస్తూ ఉంటే ప్రజలు నోరెళ్ళు పడుతూ ఉన్నారు. నేను ఎవరికి అధికారాన్ని కట్టబెట్టినాను, ఎందుకు కట్టబెట్టినాను? ఎందుకంటా ఉన్నానంటే, అధికారంలోకి రాగానే 10 ఏళ్లుగా కేసీఆర్ గారు కృష్ణా బేసిన్ నీటి హక్కుల మీద సెంట్రల్ గవర్నమెంట్కు అధికారాన్ని ఇవ్వకుండా ఆపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయితే, అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి చేసిన మొట్టమొదటి పనిని కృష్ణా బేసిన్ మీద హక్కులు కేంద్రానికి అప్పచెప్పకుండా చేతులు ఎత్తేసింది. అప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి లొల్లి చేస్తే లేదు అట్లా కానివ్వమని చెప్పేసి ఏదో చేసింది, కానీ అప్పచెప్పడం జరిగింది. అదే రకంగా సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వము అని చెప్పేసి నాటి ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు అదే స్థానం మీద ఉన్నారు. ప్రైవేట్ పరం కానివ్వలేదు. కానీ అలా సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక, బీజేపీ బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయాన కూర్చొని తెలంగాణ బొగ్గు గనుల వేలం కార్యక్రమానికి తెరలేపు. అంతేకాదు, ఏదైతే అధికారంలో లేనంతసేపు ఆదాని, అంబానీ, బీజేపీ తోడు దొంగలు, బీజేపీ ఆస్తులు మొత్తం ఆదాని దగ్గర, అంబానీ దగ్గరనే నిలువ ఉన్నాయి. బీజేపీని దాదుతున్నది మొత్తం ఆదాని, అంబానీలే అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇవాళ అదే ఆదానిని తీసుకొచ్చేసి తెలంగాణలో కరెంటు బిల్లులు అప్పచెప్పే కార్యక్రమం మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఈ విద్యుత్తుని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. నాడు బీజేపీ జేబు పార్టీ ఏదైతే తోడు దొంగలు ఆదాని, అంబానీ అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి జేబులో ఉన్నారు వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ. దీనికి సమాధానం చెప్పమంటే ఎవరు స్పందించారు దీనిపైన. అంతేకాకుండా నిరుద్యోగులు రోడ్లపైనకు వచ్చేసి ఇవాళ ముఖ్యమంత్రి ఇంటి ముందర చూస్తే రోజుకొకరు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, నిరుద్యోగులు నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేనేలేడు. ఈ ఉన్న మంత్రులు స్పందించరు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం ఆలోచించరు. ఎందుకు మరి ప్రభుత్వం ఎవరి కోసం, ఎవరికి మేలు చేయడానికి ప్రభుత్వం ఇలా పనిచేస్తూ ఉన్నదో చెప్పాలి. దీనికి తోడు ఇంకా మేడిగడ్డ అవినీతి అంటాడు, కరెంటులో అవినీతి అంటాడు, ఫోన్ ట్యాపింగ్లో అవినీతి అంటాడు. తెల్లవార్త ఈ పేపర్లకు, మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ పబ్బం గడుపుకోవడానికి ప్రధాన కారణం ఈయనకు పాలించడం చేత కాకపోవడం, పాలించే సత్తా అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. ఎందుకంటా ఉన్నానంటే, ఇవాళ మొత్తానికి అవినీతి తిమింగలాలుగా మారిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఆదాని, అంబానీలు కలిసి తెలంగాణలో పాగవేసి తెలంగాణను అధోగతి పాలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగులను రోడ్లపైకి తీసుకొచ్చి నానా అబద్ధాలు చెప్పి, నానా ఆశలు చూపెట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకొని ఇలా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే, ఆ రోజు ప్రశ్నించే గొంతుకులమన్న సిగ్గులేని సన్నాసులు కోదండరామ్ అనేటోడు, తీన్మార్ మల్లిగాడు, రఘు అనేటోడు, ఇంకా కొంతమంది ఇవాళ రేవంత్ రెడ్డి బూట్లు నాక్కుంటా ఇవాళ కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి అక్కడ భజన చేస్తూ ఉన్నారు తప్పితే ఒక్క నిరుద్యోగికి మద్దతుగా వాళ్ళు రోడ్లపైకి రాలేదు. ఎటుపోతూ ఉన్నది పాలన? ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారో ఒకసారి చెప్పాలి. నీకు చేతనైతే లేదు పాలించడం. పాలన అనేది పిలగలాట కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం. ఉన్న పలంగా నువ్వు అధికారం నుంచి తప్పుకో. నీకంటే చక్కటి అవగాహన ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు పాలించడానికి. దొంగలు ఊళ్ళు వంచుకున్నారు అన్నట్టు బీజేపీ, కాంగ్రెస్లు కలిసి అలా తెలంగాణను వంచుకోవడానికి బయలుదేరినాయి.
దీనిపైన సమాధానం చెప్పడానికి ఒక మంత్రికి నోరు వస్తలేదు, ఒక అధికారికి నోరు వస్తలేదు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా హత్యలు, అల్లర్లు, దాడులు, ఇష్టరాజ్యం కొనసాగుతూ ఉంటే ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు ఇప్పటిదాకా. అంటే రాష్ట్రాన్ని ఏం చేద్దామని చూస్తూ ఉన్నారు? రాష్ట్రానికి దిక్కుమొక్కు లేదని మీ ఆలోచన. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి క్షణం మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడతా ఉన్నాం. ఎక్కడికక్కడ నిలదీస్తాం మిమ్మల్ని. మీ చేతగాని పాలనను ప్రజల్లో ఎండగడతాం. ఏదైతే అణగారిన వర్గాలు, ఇబ్బందులకు గురవుతున్నటువంటి యువకులు, నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడుతుంది, మీ మెడలు వంచుద్ది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. సిగ్గు లేకుండా ఇవాళ మీకు మీరు తానా అంటే తందానా అనుకుంటూ మీకు మీరు పాలన పేరు పెట్టుకొని సర్వ సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు తప్పితే ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. సిగ్గు లేకుండా ప్రజాప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్కి అప్పచెప్పడమా? దేనికి ప్రజాప్రభుత్వం? ఇప్పటి వరకు రైతు బంధు పెంచలేదు, రైతు బీమా జోలే లేదు, రైతు రుణమాఫీ అంటే ఆ రోజు 2 లక్షలు తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకొని అని చెప్పేసి మైకులు పట్టుకొని లొటపెట్టోరినట్టు ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజు ఈ కండిషన్ అని చెప్పలేదు. ఇప్పుడు అన్నింటికి కుదించుకుంటూ వస్తూ ఉన్నారు. గ్యాస్ సబ్సిడీ అంటే అది పత్తకలేదు, ఉచిత కరెంట్ అన్నో 200 యూనిట్లు. ఎటుపోయింది నీ ఉచిత కరెంటు? కళ్యాణ లక్ష్మి తులం బంగారం సంగతి ఏమైంది? నిరుద్యోగులకు, యువతులకు 2500 అవ్వెటుపోయినాయి. చెప్పుకుంటా పోతే చాతాడంత లిస్ట్ ఉంది. హామీలు అమలు కావలేదు కానీ అబద్ధాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి తెలంగాణలో. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ఎంత దరిద్రానికి దరిద్ర రేఖ దిగజారుకుంటూ పోతూ ఉన్నది, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నది, ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఒకసారి ఆలోచించి వాటిపైన స్పందించి మాట్లాడే దమ్ములు కూడా లేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ఈరోజు. మీరు స్పందించాలి. ఈ ప్రశ్నించే గొంతుకల ఉన్న సన్నాసులు కూడా వారి పట్ల నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తాం.